కేఎస్ నాయక్ అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ విరెంజీ హాస్పిటల్లో వరల్డ్ కిడ్నీ డేను ఘనంగా నిర్వహించారు. మూత్రపిండాల మార్పిడి చేయించుకుని కోలుకున్న వ్యక్తులు, తల్లి, కుమారుడు, భార్య, భర్త బ్లడ్ గ్రూపులు వేరుగా ఉన్న మూత్రపిండాల మార్పిడి చేసి చికిత్స అందించినట్టు ఆయన తెలిపారు. దేశంలో మొదటిసారి ప్రపంచ కిడ్నీ దినోత్సవం రోజున ఒకే దాత నుంచి కాలేయం, మూత్రపిండం మార్పిడి చేసినట్టు ఆయన వెల్లడించారు. విరెంజీ హాస్పిటల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. అనంతరం విరెంజీ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకొని తమ పనులు తాము చేసుకుంటున్నట్టు వ్యక్తులు సాధించిన విజయాలను వివరించారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన మాట్లాడుకుందాం. సో ఈ కిడ్నీ ప్రాబ్లం ప్రివలెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో 100లో ప్రతి 16 మందికి కిడ్నీ ప్రాబ్లం ఉందండి. బట్ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం అనేది యూజువల్గా సైలెంట్. సో పేషెంట్కి లక్షణాలు రావు కాబట్టి చాలామంది టెస్ట్ చేయించుకోరు. అండ్ దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అడ్వాన్స్డ్ స్టేజ్ వెళ్ళేంత వరకు వాళ్ళకి తెలియదు. దెన్ ఈ 16 మందిలో అందరికీ డయాలసిస్ అవసరం ఉండదు. సో అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం సుమారుగా 1,00,000 మంది కొత్త పేషెంట్స్ డయాలసిస్ అవసరం వస్తుంది. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే 2006 స్టార్ట్ అయింది. ఇది ఫ్రమ్ 2006 we have been celebrating every day. This is the second Thursday of every March, second Thursday from 2006. So today is 19th World Kidney Day. We have been celebrating every year. It is the only time we can interact with our patients, make them feel good, give them some entertainment and give them confidence. But today we thought, because all of you are there, we have highlighted our capabilities. There is no other hospital, I can tell with confidence, in the country that has done path-breaking international level or national level treatment, which you have seen on the testimonial and from the patient. I am very confident that we have done in